అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 5వ భాగంలో శివాజీ ముల్తాను నుంచి తిరిగి శివనేరు దుర్గానికి రావడం గురించి, షహాజీ దాదోజీ కొండదేవును పూనాలో శివాజీ జిజాబాయిలు ఉండడానికి భవనాన్ని నిర్మించమని కోరడం గురించి వివరించాను. ఈ భాగంలో దాదోజీ కొండదేవ్ పూనాకు వచ్చి భవనాన్ని నిర్మించి శివాజీ జిజాబాయిలను పూనాకు తీసుకువెళ్లడం, అక్కడ శివాజీకి శిక్షణ ఇవ్వడం గురించి వివరిస్తాను. ఆ కాలంలో పూనా పెద్ద పల్లెగా ఉండేది. పూనాలో శివాజీ కోసం భవనాన్ని నిర్మించడం మొదలుపెట్టాడు. ఆ భవనం చిన్న రాజభవనం లాగా ఉండాలి, అందులో తన రాజైన శివాజీ ఉండాలని దాదోజీ కోరిక. తన రాజు శివాజీ పరాక్రమవంతుడై విజయాలు సాధించాలని సింహ లగ్నంలో పునాది వేయించాడు. ఆ భవనానికి రంగమహల్ అని పేరు పెట్టాడు. భవనం పూర్తి కాగానే శివాజీ జిజాబాయిలను పూనాకు తీసుకువచ్చాడు. జిజాబాయి ఆ భవనాన్ని చూసి దాదోజీని మెచ్చుకుంది. శివాజీ మహారాజు గారి భవనం ఈ మాత్రమైనా ఉండకపోతే ఎలా అన్నాడు దాదోజీ. జిజాబాయి ఆనందంతో నవ్వుకున్నది. దాదోజీ శివాజీ కోసం విలువైన వస్త్రాలని కొన్నాడు, మంచి గుర్రాన్ని కొన్నాడు. ఎవరు చూసినా శివాజీని రాజనుకోవాలని అతని కోరిక. భవనం చుట్టూ పండ్ల చెట్లను నాటించాడు. శివాజీ నివాసం ఉండడానికి చక్కటి భవనం నిర్మించాక జాగీర్ విషయాన్ని గురించి ఆలోచించసాగాడు దాదోజీ. మొఘలులు దండెత్తి వచ్చినప్పుడు జాగీర్ను కొల్లగొట్టారు. కరువు కాటకాల వల్ల చాలా మంది రైతులు జాగీరును వదిలి వలస వెళ్లారు. జాగీర్లో ఉన్న చెరువులు, కాలువలు పూడిపోయాయి. అందువల్ల జాగీరు నుంచి తగిన ఆదాయం రావడం లేదు. దాదోజీ తీవ్రంగా ఆలోచించి ఒక పథకాన్ని యోజన చేశాడు. గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడాడు. చక్కగా పంటలు పండించిన వారికి శిస్తు మాఫీ చేయిస్తానన్నాడు. కాలువలు, చెరువులు బాగు చేయిస్తానన్నాడు. వలస వెళ్లిన రైతులకు వారు తిరిగి వచ్చి వ్యవసాయం చేస్తే వారికి పెట్టుబడి సాయం అందిస్తానన్నాడు. దాదోజీ ప్రయత్నాలు కొద్ది కొద్దిగా ఫలించడం ఆరంభించాయి. వలస వెళ్లిన రైతులు తిరిగి వచ్చి వ్యవసాయం చేయసాగారు. జాగీరులో తోడేళ్ల బెడద ఎక్కువగా ఉండేది. తోడేళ్లను చంపిన వారికి బహుమతుల్ని ప్రకటించాడు. అందువల్ల చాలా మంది తోడేళ్లను వేటాడారు. నాటి నుంచి జాగీరులో తోడేళ్ల బెడద తీరింది. తోటల పెంపకాన్ని ప్రోత్సహించాడు. తోటలు పెంచిన వారికి, చక్కగా వ్యవసాయం చేసిన వారికి భూమి శిస్తు మినహాయింపులు ఇచ్చాడు. దాదోజీ స్వయంగా కొందానా వద్ద విశాలమైన మామిడి తోపును నాటించి అభివృద్ధి చేశాడు. ఆ పక్కనున్న పల్లెకు శివాజీ పేర శివపురం అని పేరు పెట్టాడు. ఈ మామిడి పండ్లు తరువాత కాలంలో శివపురం మామిడి పండ్లు పేరుతో చాలా ప్రసిద్ధికెక్కాయి. 5 సంవత్సరాలలో దాదోజీ పూనా జాగీరుకు కొత్త కళను తీసుకువచ్చాడు. పూనా జాగీరు నిజాం షాహీ సంస్థానానికి, బీజాపూర్ సంస్థానానికి మధ్య ఉన్నందున దానికి రక్షణ లేకుండా పోయింది. 2 సంస్థానాల వారు జాగీరుపై పడి కొల్లగొట్టేవారు. దొంగలు గుంపులు గుంపులుగా వచ్చి జాగీరు పైబడి దోచుకునేవారు. ఇంతేకాక జాగీర్లోని వారు కూడా దోపిడీలు చేసేవారు. ప్రజలకు జీవించడం చాలా కష్టంగా ఉండేది. దీనిని ఏ విధంగానైనా ఆపాలనుకున్నాడు. జాగీర్లోని రైతులంతా తమలో తామే పోట్లాడుకునేవారు. మొదట రైతుల మధ్య ఐక్యతను కుదర్చాలని అనుకున్నాడు. ఏ గ్రామానికి వెళ్లాలనుకుంటాడో ముందుగా ఆ గ్రామంలోని రైతులకు శివాజీ మహారాజు వచ్చే రోజు గురించి చెప్పి పంపేవాడు. ఆ రోజు శివాజీని ఆ గ్రామానికి తీసుకువెళ్లేవాడు. శివాజీని ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి తాను అతని పాదాల వద్ద కూర్చొని వివాద పరిష్కారానికి పూనుకునేవాడు. తీర్మానాన్ని మాత్రం ముందుగా శివాజీ అనుమతి తీసుకొని అతని పేరుతో చదివి వినిపించేవాడు. ఆ తీర్మానాలు నిష్పక్షపాతంగా చాలా న్యాయంగా ఉండడం వల్ల గ్రామస్తులు ఎవరూ వాటిని కాదనేవారు కాదు. పైగా వారు
తీర్మానాలను రాజాజ్ఞలాగా శిరస వహించేవారు. ఈ విధంగా దాదోజీ శివాజీని ఆ జాగీరులోని ప్రజల చేత ఒక రాజుగా గుర్తింపచేసి వారికి శివాజీ మీద ఎనలేని ప్రేమను భక్తిని కలిగించాడు. అప్పటికి శివాజీ వయసు 9 సంవత్సరాలు. శివాజీ చాలా చురుకైనవాడు. దాదోజీ ఏమి చెప్పినప్పటికీ అర్థం చేసుకోగలిగేవాడు. అప్పటికే శివాజీ గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. కొద్ది కొద్దిగా కత్తి తిప్పడం, ఈటెను, బాకును ఉపయోగించడం నేర్చుకున్నాడు. ద్రోణాచార్యుడు అర్జునునికి నేర్పినట్లు అన్ని రకాల యుద్ధ విద్యలను దాదోజీ శివాజీకి నేర్పుతున్నాడు. శివాజీకి గురువు, మంత్రి, సేవకుడు అన్నీ దాదోజీయే. శివాజీయే దాదోజీ ప్రాణం. ఈ దేశంలో అస్తమిస్తున్న హిందూ ధర్మాన్ని రక్షించి హైందవ ధర్మాన్ని స్థాపించగల శక్తియుక్తుల్ని మా శివాజీ మహారాజుకి ఇవ్వు అని దాదోజీ రోజూ దేవునికి మొక్కుకునేవాడు. దాదోజీ శివాజీకి చదువులు నేర్పించాడు. శివాజీకి రామాయణ, మహాభారత, భాగవతాలను నేర్పించాడు. రామలక్ష్మణుల కథను, భీమార్జునుల సాహస కృత్యాలను, కృష్ణుని రాజకీయ దురంధరత్వాన్ని విన్నప్పుడు శివాజీ పులకించిపోయేవాడు. రాముడన్నా, కృష్ణుడన్నా, అర్జునుడన్నా చాలా ఇష్టం. వారిని గూర్చి దాదోజీ ఎంతసేపు చెప్పినప్పటికీ శివాజీ ఏకాగ్రతతో వింటూనే ఉండేవాడు. ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి ప్రశ్నలు వేస్తుండేవాడు. ఒకరోజు జరాసంధుడు మధుర మీద దాడి చేసినప్పుడు కృష్ణుడు తన సోదరుడైన బలరామునితో కలిసి గోమంతకంలో తలదాచుకోవడం కోసం వెళ్లడాన్ని గురించి దాదోజీ చెప్తున్నాడు. అప్పుడు శివాజీ, బలరామ కృష్ణులు జరాసంధునితో పోరాడకుండా ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్నించాడు. అది వీరత్వంతో కూడిన ప్రశ్న కనుక దాదోజీ చాలా ఆనందించాడు. వాళ్లు భయపడి వెళ్లలేదు. అప్పుడు మధుర చాలా దుర్బలంగా ఉండేది. జరాసంధుడు చాలా బలంగా ఉన్నాడు. అప్పుడు ఎదిరిస్తే మధుర సర్వనాశనం అవుతుంది. అప్పటికి ఏదో విధంగా మధురను, అందులోని ప్రజలను కాపాడుకుంటే తరువాత జరాసంధుని ఎదిరించవచ్చునని కృష్ణుని ఆలోచన అని చెప్పాడు. అది మంచిదే అన్నాడు బాల శివాజీ. ఇదే రాజనీతి అంటే, అవసరమైనప్పుడు నీవు కూడా అలాగే చేయాలి అన్నాడు దాదోజీ. శివాజీ నవ్వాడు. నీవు గొప్ప రాజువు కావాలి. శుక్రనీతి, విదురనీతి, చాణక్యనీతులను గురించి తెలుసుకోవాలి. అన్ని రాజనీతి ధర్మాలను తెలుసుకోవడం రాజుకు చాలా అవసరం అని దాదోజీ శివాజీతో చెప్పాడు. దాదోజీ గురుత్వం కింద కుమారుడు బాల్యంలోనే సమర్థుడవుతుంటే, యుద్ధ ప్రక్రియలో ఆరితేరుతుంటే, అసామాన్యమైన ప్రజ్ఞావంతుడవుతుంటే, జాగీరులోని ప్రజలందరి మన్ననలు పొందుతుంటే, అందరి చేత శివాజీ మహారాజ్ అని పిలువబడుతుంటే చూసిన జిజియాబాయి ఎంతో ఆనందాన్ని పొందింది. శివాజీ జన్మించే వరకు ఆమె జీవితంలో చీకటి గూడు కట్టుకున్నది. ఈనాడు ఆమె చుట్టూ వెన్నెల వెలుగులు కాస్తున్నవి. శివాజీకి తోడుగా తండ్రి లాంటి దాదోజీ కొండదేవ్ ఉన్నాడు. దాదోజీ లేకుంటే తన జీవితం ఏమై ఉండేది? తమ జాగీర్ ఏమై ఉండేది? నేడు జాగీర్ చిన్న రాజ్యంలాగా ఉంది. దీనికి తన ముద్దుల కుమారుడు రాజు. అంతకంటే కావలసింది ఏముంది? ఆమెకు తన కుమారుడు గొప్ప రాజ్యాన్ని స్థాపించి పట్టాభిషిక్తుడు కావాలి. హైందవ ధర్మరక్షకుడు కావాలి. తాను కళ్ళారా చూడాలి. ఇది ఆమె కోరిక. శివాజీ ఒకరోజు తల్లి వద్దకు వచ్చి, అమ్మా, మేము సైన్యాన్ని నిర్మాణం చేయబోతున్నామని చెప్పాడు. సైన్యాన్ని ఎలాగా అన్నదామె ఆశ్చర్యంతో. దాదోజీ తాతయ్య చెప్పాడు, సైన్యం లేకుండా రాజు ఎలా ఉంటాడు అంటున్నాడు ఆయన. ఆనందంతో శివాజీని హక్కున చేర్చుకుని, అవును నాయన, తాతయ్య చెప్పింది నిజమే. సైన్యం లేకుండా రాజు ఎలా అవుతావు? అయితే నేను వెళ్లి వస్తాను. తాతయ్య నా కోసం వేచి ఉంటాడు అని తల్లి పాదాలకు నమస్కరించి వెళ్లాడు శివాజీ. ఆనందాశ్రువులు తుడుచుకుంటూ నిలబడింది జిజియాబాయి. 7వ భాగంలో శివాజీ తన తోటి యువకులతో రైరీ కొండపై శివాలయంలో స్వరాజ్య స్థాపన కోసం ప్రతిజ్ఞ చేయడాన్ని తెలియజేస్తారు.